నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత నటి శోభిత ధూళిపాళ్ల ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడంతా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితకు కనెక్ట్ అయ్యాడు. ఆమెతో కొన్ని రోజులు సీక్రెట్ రిలేషన్ లో ఉన్నాడు. ఎప్పుడూ వీరిద్దరు డేటింగ్ రూమర్స్ వార్తల్లో నిలిచినా దీనిపై చేయి స్పందించలేదు. శోభిత మాత్రం అలాంటిదేమీ లేదు అని గతంలో ఇంటర్వ్యూలో తేల్చేసింది. ఇటీవల చేయి శోభితలో జర్మనీలో కనిపించడంతో చేయి శోభిత రిలేషన్లో ఉన్నారంటూ గట్టి ప్రచారమే జరిగింది. శోభిత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆమె పాస్ట్ రిలేషన్లపై జనాలు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో గతంలో శోభిత ఓ ఫ్యాషన్ డిజైనర్తో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రిలేషన్ టైంలో అతడితో దిగిన ఫోటో కూడా బయటకు వచ్చింది. శోభిత మోడల్గా తన కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మోడల్గా రాణిస్తున్న టైంలోనే ఆమె ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్ హ్యూమర్ కో-ఫౌండర్ ప్రణవ్ మిశ్రాతో ప్రేమలో పడింది. కొంతకాలం అతడి డేటింగ్లో ఉందంట. అయితే 2019లో ఓ ఫ్యాషన్ షోలో వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా కొంతకాలం పాటు శోభిత, ప్రణవ్ ప్రేమలో మునిగి తేలారు. అనంతరం మనస్పర్ధల కారణంగా వారు బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే వారిద్దరి బ్రేకప్ మాత్రం అసలు కారణం తెలీదు. కానీ నాగ చైతన్యకు ముందు శోభిత ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్తో ప్రేమాయణం నడపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాగా తెలుగులో కంటే హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన శోభిత మన తెలుగమ్మాయి అనే విషయం తెలుసా? 1992లో మే 31న ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పుట్టింది శోభిత. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013లో కిరీటం గెలిచి ఆమె ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. హిందీ, తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. గతేడాది దేవ్ పటేల్ యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో గూఢాచారి సినిమాతో శోభిత తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన పొన్నియిన్ సెల్వన్లోనూ ఓ కీ రోల్ పోషించింది. పెద్ద